రాష్ట్ర రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డికి దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం విధానాలు, డిస్టిలరీకు అనుకూల నిర్ణయాలు, భారీ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్న సిట్కు సజ్జల ప్రమేయాన్ని సూచించే కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన దర్యాప్తు సంస్థలు తాజాగా నోటీసుల జారీతో దర్యాప్తును మరింత వేగవంతం చేశాయి. ఈ పరిణామం రాజకీయ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. ఇప్పటి వరకు అనేక వివాదాల నుంచి బయటపడిన సజ్జల ఈ కేసులో కూడా విచారణ ఎదుర్కొంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డికి దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం విధానాలు, డిస్టిలరీలకు అనుకూల నిర్ణయాలు, భారీ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్న సిట్కు సజ్జల ప్రమేయాన్ని సూచించే కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన దర్యాప్తు సంస్థలు తాజాగా నోటీసుల జారీతో దర్యాప్తును మరింత వేగవంతం చేశాయి. ఈ పరిణామం రాజకీయ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉందిగా ఇప్పటి వరకు అనేక వివాదాల నుంచి బయటపడిన సజ్జల ఈ కేసులో కూడా విచారణ ఎదుర్కొంటారా లేదా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సజ్జల రామకృష్ణారెడ్డి లిక్కర్ స్కామ్ లో ఉచ్చు బిగిసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు సజ్జల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. ఆల్రెడీ చాలా కేసులు సజ్జల మీద ఉన్నప్పటికీ వాటి నుంచి బయటకొచ్చే ప్రయత్నాలు చేస్తుండగా ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న సజ్జల పైన కేసులైతే నమోదు చేసినట్టు కనిపిస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డికి అయితే ఎలాంటి సెక్షన్స్ విధిస్తారు, ఎలాంటి ఇవి చేస్తారు అన్నది మనం ఫ్యూచర్ లో చూడాల్సి ఉంటుంది. వైసీపీ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్టు కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్ లో సజ్జల
తన పేరు కూడా వినిపిస్తోంది. ఈ సజ్జలకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ ఈ కేసులో లిక్కర్ స్కామ్ లో చాలా మంది పేర్లు బయటకు వచ్చే వైసీపీ నుంచి ఒక్కొక్కరి పేర్లు అప్పటి నుంచి కూడా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయటకు రావడం, తనకి నోటీసులు కూడా అందటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక దీని నుంచి సజ్జల ఎలా బయటపడతారు? ఇక తన మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి, వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో కూడా తన పేరు వినిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, సడన్ గా ఈ సజ్జల రామకృష్ణ పేరు లిక్కర్ స్కామ్ లో ఎలా వినిపిస్తోంది? ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీలో ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒక్కసారి ఉలిక్కిపడ్డ పరిస్థితిగా నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ స్కీమ్ లో పలుమంది దీంట్లో నిందితులుగా కనబడుతున్నారు. అయితే ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి సన్నిహితుడు, బాగా దగ్గర పెట్టిన వ్యక్తి, సలహాలు సంప్రదింపులు చేసే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినపడడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ దిగ్భ్రాంతికి చెందిందనుకోవచ్చు. అయితే ఇవాళ సిట్టు ఒక్కసారిగా మన సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక్కసారిగా డోలమాన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు, డోలమానంలో ఉందని అనుకోవచ్చు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పటికే దీంట్లో మద్యం మీద లిక్కర్ కేసులో కొంతమంది పేరు బయటకు వచ్చినప్పుడు కూడా ఇప్పటిదాకా సజ్జల పేరు బయటికి రాకపోవడంతో కొంత ఓట్లు అనుకున్నారు. కానీ ఇప్పుడు ముఖ్యంగా సజ్జల పేరు కూడా బయటికి రావడంతో వైఎస్ఆర్సీపీకి ఒక్కసారిగా ఏం అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది చెప్పొచ్చు. అయితే సిట్ ఇప్పటికే దీని మీద ఎక్కువగా మద్యం మీద ఇచ్చిన పర్మిషన్లు కావచ్చు, లేదా అతను భారీగా చేసిన నగదు వ్యవహారం కావచ్చు, ఇలా రకరకాలుగా వీటి మీద సిట్ ఈ రోజు ఆయనకి నోటీస్ ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి మనకు సమాచారం. ఇప్పుడు దీనిపై రైట్ కిషోర్, ఆల్రెడీ ఈ లిక్కర్ స్కామ్ లో చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. వాళ్ళ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇవేవి తెలియకుండా ఆల్మోస్ట్ ఈ కేసును మరుగున పడేశారు అన్న టైంలో ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణ పేరు బయటకు రావటం, ఇది మరుగున పడలేదు, దర్యాప్తు జరుగుతూనే ఉంది అని చెప్పడానికి రుజువు అని అనుకోవాలా? ఖచ్చితంగా మాధవి. ఎందుకంటే ఇప్పటికే దీని మీద మాగుంట కుటుంబం కావచ్చు, కొంతమంది పెద్దలు ఉన్నారు దీంట్లో. అయితే వాళ్ళందరి పేర్లు జరుగుతున్న కేసు నిర్వీర్యం చేశారన్న ఓ పక్కన నింద కూడా ఉంది. సెంట్రల్ నుంచి కూడా దీని మీద పూర్తిగా చర్య తీసుకోలేదని టీడీపీ ఇప్పటికే ఆరోపించడం కూడా జరిగింది. అయితే పూర్తిగా దీన్ని ఖండించడానికి కూడా అవకాశం లేదు. కేంద్రం అందుకనే బుజ్జగిస్తున్నట్టుగా అప్పుడప్పుడు దీన్ని వెలుగులోకి తెస్తుంది ఈ కేసుని. ఇప్పుడు ప్రత్యేకంగా సజ్జల పేరు తీసుకురావడం కూడా ఒక కారణం కావచ్చని చెప్పుకున్నారు. రైట్ కిషోర్, మరి ఆల్రెడీ వైసీపీ పార్టీకి ఆల్మోస్ట్ అంతా తానే అయి నడిపించిన సజ్జల పేరు ఇప్పుడు ఈ కేసులో బయటకు రావడంతో ఇక నెక్స్ట్ ఎవరు, టాప్ లిస్ట్ లో ఎవరు అన్న క్వశ్చన్ అయితే వస్తుంది. మీరేమంటారు? అంటే ఇప్పుడు ప్రత్యేకంగా సజ్జల అంటే ముఖ్యంగా సలహాదారుడు, జగన్కి సన్నిహితుడు, జగన్ ఒక విధంగా తలలో నాలుగు లాంటి వాడైన సజ్జలనే ఇప్పుడు ఈ కేసులో ఉన్నాడంటే మిగతా పార్టీలో ఉన్న సభ్యులంతా డల్ అయినట్టుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జగన్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నాడని ఉత్సాహంగా ఆలోచించే పరిస్థితి నెలకొంది మాది. రైట్ కిషోర్, మరి ఈ తరుణంలో అంటే సజ్జల రామకృష్ణ పేరు బయటకు రావడంతో ఇక నెక్స్ట్ ఆ పార్టీ పెద్ద ఎవరైతే ఉన్నారో తన పేరు కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ కుంభకోణంలో భారీ కుంభకోణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఖచ్చితంగా వస్తాయి. అంటే గతంలో చూసుకుంటే ఒక మాగుంట కుటుంబం కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళంతా, వాళ్ళందరి పేర్లు కూడా బయటికి రావడానికి ఛాన్స్ ఉంది. అదే కాకుండా కొంతమంది ఇప్పుడే బయట తిరుగుతున్నారు, వాళ్ళ మీద కూడా ఆ కేసులు నడుస్తున్నాయని సిట్టు దర్యాప్తు 1 by 1 జరుగుతున్న ఆలోచన అయితే ఉంది. ఇప్పటికే వైసీపీ దీని పూర్తిగా దీని మీద మల్లగుల్లాలు పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.